హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజు ఫన్ ఫుడ్స్. ఈరోజు అదిరిపోయే ప్రాన్స్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి హాఫ్ కేజీ ప్రాన్స్లో 2 స్పూన్స్ కారం, సరిపడాంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, వేయించి పొడి చేసిన బిర్యానీ స్పైసెస్ మసాలా 2 స్పూన్స్, 2 స్పూన్స్ కర్డ్, ఒక చెక్క నిమ్మరసం, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఒక టమాటో, 4 చిల్లీస్, కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్ వేసి రొయ్యలన్నిటికీ బాగా ఈ మసాలాలన్నీ పట్టించే విధంగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులో 2 లీటర్స్ వాటర్లో హోల్ గరం మసాలాలు అన్నీ వేసి ఇప్పుడు అవి మరుగుతున్న టైంలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, ఒక చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం తీసిన తర్వాత ఆ చెక్కను కూడా అందులోనే వేయండి, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన హాఫ్ కేజీ బాస్మతి రైస్ వేసి అది 70 to 80% వరకు మాత్రమే కుక్ అయిన తర్వాత దానిని స్ట్రైన్ చేసేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి, లేదంటే ఆ రైస్ పర్ఫెక్షన్ అనేది మనకి మిస్ అవుతుంది అండి. ఇప్పుడు ఇందులో కొంచెం రైస్ వాటర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మంచి బిర్యానీ కడాయి తీసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన ప్రాన్స్ మసాలాను తీసి ఇందులో వేసి ఇది మనకి ఒక 5 to 8 మినిట్స్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసిన 70 to 80% రైస్ని లేయర్స్గా ఈ ప్రాన్స్పై వేసేయండి. ఇప్పుడు మనం దీనిపై 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ వాటర్లో కుంకుమ పువ్వు వేసి ఆ నానబెట్టిన రైస్ని దీనిపై మనం వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్, దానివల్ల వచ్చే ఫ్లేవర్ అండ్ ఆ రైస్ కలర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైనంతా వేయండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, వన్ టేబుల్ స్పూన్ గీ, కొద్దిగా రైస్ వాటర్ని చివరి అంచునంతా వేయండి, అప్పుడే మనకి బిర్యానీ అంతా అడుగు పట్టకుండా ఉంటుంది. అంతేనండి. ఇక దీనిపై మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్పై కుక్ చేయండి. మనకి డెలీషియస్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అండి. అసలు చూడండి, ఆ అరోమా, ఆ రైస్ ఫ్లేవర్స్ అసలు చాలా టేస్టీగా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. యూ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.